అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు నవంబర్ 3వ తేదీ సోమవారం. అసలు కార్తీక మాసంలో సోమవారాలకి ఉన్నంత విశిష్టత మరి ఏ మాసానికి ఉండదు. అందులోనూ ఈ కార్తీక సోమవారం అంటే మా పరమశివునికి మహాప్రీతి. కార్తీక సోమవారం ఏం చేయాలి? మనం ప్రతిసారి చెప్పుకున్నా కూడా కొన్ని విధి విధానాలు, కొన్ని రకాలైనటువంటి దీపారాధనలు, లేకపోతే కొన్ని మంత్రాలు, అలా ఏం చేస్తే బాగుంటుంది మూడో సోమవారం. అందులో ఈ మూడో సోమవారం పంచమితో కూడి వస్తోంది. పంచమితో ఉన్నటువంటి సోమవారం నాడు చేసే విధి విధానాలు కూడా కొంత ప్రత్యేకంగా ఉంటాయి. అది అంటే సోమవారం చేసే పూజాధికాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ సోమవారం ఇంకా మనం ఏం విధి విధానాలు, ఇంకొక సోమవారం ఒకటే ఉంది. 4 సోమవారాలు ఉన్నాయి కదా, ఇంకొక సోమవారం ఉంది. ఎవరైతే ఇప్పటిదాకా సోమవారాలు ఉండలేకపోయారో, ఎవరైతే ముఖ్యమైనటువంటి కార్తీక పౌర్ణమి నాడు కానీ, లేకపోతే క్షీరాబ్ది ద్వాదశి నాడు కానీ పూజ చేయలేకపోయారో, ప్రత్యేక దీపారాధన వెలిగించలేకపోయారో, వాళ్ళు ఈ కార్తీక సమయంలో, కార్తీక మాసంలో ఈ సోమవారం నాడు ఏ సమయంలో వెలిగిస్తే అఖండమైనటువంటి ఐశ్వర్యం కలిసి వస్తుంది, మనకున్నటువంటి కర్మ తీవ్రత తగ్గిపోతుంది, గ్రహ బాధలు దోషాలు తొలగిపోతాయి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఎంతో అదృష్టం ఉంటేనే కానీ కార్తీక సోమవారం శివాభిషేకం చేయించుకోలేం. ఒక శివాభిషేకం చేయించుకోవాలి, అది కూడా సోమవారం చేయించుకున్నటువంటి అభిషేకానికి, సోమవారం చేసినటువంటి శివ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఖచ్చితంగా వీలైతే నదీ స్నానం చేయండి. నదీ స్నానం మనం కార్తీక పురాణంలో చెప్పుకున్నాం. నదీ స్నానం ఎందుకు చేయాలి అంటే, వేదాలు ఈ కార్తీక మాసంలో ఈ నదులలో కలిసిపోయి ఉంటాయట. ఎవరైతే నదీ స్నానం చేస్తారో వాళ్ళకి వేదం నుంచి రక్షణ కూడా లభిస్తుందని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కార్తీక పురాణంలో చెప్పారు. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు వీలైతే కాదు, వీలు చేసుకునైనా సరే నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. నదీ స్నానం చేసి ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన, ఒకవేళ మీకు నది దగ్గరే శివాలయమో విష్ణాలయమో ఉంటే మీరు వెంటనే శివాలయానికో విష్ణాలయానికో పొడి బట్టలు కట్టుకొని, తడి బట్టలతో కాదు, తడి బట్టలు మార్చుకుని పొడి బట్టలు కట్టుకుని చక్కగా అక్కడే ఒకసారి దీపారాధన చేసుకుని అక్కడ నమస్కారం చేసుకుని వచ్చేసి ఇంటికి వచ్చి దీపారాధన చేసుకోవచ్చు, ఏమీ దోషం లేదు. కానీ ఖచ్చితంగా ఇంట్లో కూడా దీపారాధన చేయండి, పరమేశ్వరుని అర్చన చేయండి. వీలైతే శంభు స్తోత్రం చదవండి. ఈ 3వ కార్తీక సోమవారం చదవవలసినటువంటి ముఖ్యమైన స్తోత్రం ఏంటంటే శంభు స్తోత్రం. ఈ శంభు స్తోత్రం ఎందుకు చెప్తున్నాను అంటే, శంభు స్తోత్రం అమ్మవారికి కూడా విశేషం అన్నమాట, చాలా ఇష్టమైనటువంటి స్తోత్రం. మీరు ఎప్పుడైతే శంభు స్తోత్రాన్ని చదువుతారో అమ్మవారిని స్వామివారిని ఒకేసారి ఆరాధించిన ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తారు పరమాత్మ. చక్కగా ముత్తైదువులు అయితే కాళ్ళకి పసుపు రాసుకుని, ముఖాన్ని బొట్టు పెట్టుకుని, చేతికి కూడా గాజులు వేసుకుని, నల్లపూసల ఆనవాయితీ ఉన్నవాళ్ళు చక్కగా మెడలో నల్లపూసలు కూడా ఉంచుకొని పూజ గదిలో శివపార్వతుల యొక్క చిత్రపటానికి గంధం పొట్లు పెట్టుకుని చక్కగా అలంకరణ చేసుకుని, ఆ ఫోటో ఎదురుగుండగా 2 ఆవునేతి దీపాలు కానీ నువ్వుల నూనె దీపాలు కానీ వెలిగించుకోండి. ఒకవేళ మీరు చూడండి, నదీ స్నానం చేయమన్నాను కదా అని చెప్పి నదీ స్నానం అందుబాటులో లేకపోవచ్చు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంట్లోనే కాసిన నీళ్ళలో పసుపు కానీ, కొన్ని ఆవు పాలు ఉంటే పచ్చిపాలు అవి కానీ, లేకపోతే మామూలు పాలైనా సరే వేసుకుని శివనామస్మరణ కానీ, లేకపోతే మీకు పుణ్యనదుల పేర్లు ఉంటాయి కదా, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, ఆ శ్లోకం చదువుకున్నా పర్వాలేదు, ఆ పుణ్యనదుల పేర్లు తలుచుకున్నా కూడా పర్వాలేదు. అవి తలుచుకుంటూ గనక స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ దీపారాధన చేసినప్పుడు మీకు ఒకవేళ కార్తీక పౌర్ణమి నాడు లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ముఖ్యమైన రోజులలో దీపారాధనలు చేసుకోలేని వాళ్ళు నారికేళ దీపం కానీ, లేకపోతే పిండి దీపారాధన కానీ అవి చేసుకుంటే శ్రేష్టం. ప్రత్యేకంగా సోమవారం నాడు నారికేళ దీపారాధన చేసుకున్న వాళ్ళు 2 కొబ్బరి చిప్పలలోనూ చేసుకోవచ్చు, సింగిల్ గాను చేసుకోవచ్చు. మీరు పిండి దీపారాధన చేసుకున్నా, నారికేళ దీపారాధన చేసుకున్నా నిత్య దీపారాధన మానకూడదు. నిత్య దీపారాధన మీరు చేసుకున్న దీపారాధన కాక అవి ప్రత్యేకంగా చేసుకునేటటువంటి దీపారాధన కాబట్టి అవి ప్రత్యేకంగానే ఉండాలి. పిండి దీపారాధన అయితే బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా ఉపయోగించవచ్చు. 5 ఒత్తులైనా వేసుకోవచ్చు, 7 ఒత్తులైనా వేసుకోవచ్చు, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. 3 ఒత్తులు కూడా వేసుకోవచ్చు. పరమేశ్వరుడికి ముఖ్యమైనటువంటి రోజులలో పిండి దీపారాధన చేసిన, నారికేళ దీపారాధన చేసిన చాలా శ్రేష్టం. తెల్లవారుజామునే నిద్ర లేవలేని వాళ్ళు, తెల్లవారుజామున దీపారాధన చేసుకోలేని వాళ్ళు కనీసం పంచమి తిథి 8 ఉంది కాబట్టి 8 గంటల లోపైనా సరే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కూడా చేసుకోండి. సూక్ష్మంలో సూక్ష్మం అంతే. అయితే మీరు ఖచ్చితంగా తులసి కోటలో దీపారాధన అన్నది కార్తీక మాసంలో చాలా ప్రత్యేకం. మీరు ఈ కార్తీక మాసంలో ఏది చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అనుకుంటూ మీరు చేశారంటే, స్నానం చేసినా, దీపారాధన చేసినా,
ఒక నమస్కారం చేసుకున్న కార్తీక దామోదర దేవత ప్రీత్యర్థం అని అనుకుంటే ఆ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఫలం అంతా కూడా మీ ఖాతాలో పడుతుంది. మరి 365 ఒత్తులు వేసుకోలేని వాళ్ళు ఉంటారు. 360 కానీ 720 కానీ వేసుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ కార్తీక సోమవారం నాడు సాయంకాలం శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే శివాలయంలో విష్ణువుతో సహా సర్వదేవతలు కూడా కొలువై ఉంటారు. మీరు ఒక్క శివాలయానికి వెళ్తే చాలు సమస్త దేవతల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట. అందుకని విష్ణాలయానికి ఉదయం వెళ్ళి శివాలయానికి సాయంకాలం వెళ్తే మీకు పూర్తి కార్తీక మాస వ్రత మహత్యం ఏంటి, వ్రత ఫలితం ఏంటి పూర్తిగా దక్కుతుందన్నమాట. వెళ్ళండి. వెళ్తే అక్కడ మీరు 360 ఒత్తులు లేకపోతే 720 ఒత్తులు ఆ దీపాలను వెలిగించుకోండి. ఇంటిల్లిపాది వెలిగించలేకపోయినా ఇంటి యజమాని వెలిగించవచ్చు. ఒకవేళ ఇంటి యజమాని అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు వెలిగించుకోండి ఖచ్చితంగా. వీలైతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రమిదలలో ఉంటాయి కదా, ఒత్తులు వేసి నూనె వేసి దీపారాధన కనుక చేసినట్లయినా కూడా దేవాలయంలో దీపమాలిక పెడితే వాళ్ళు ఆ కైలాసంలో పరమేశ్వరుని యొక్క కటాక్షానికి సంపూర్ణంగా అనుగ్రహ ప్రాప్తులు అవుతారనమాట. అలా అని చెప్పి మనకి శివ మహాపురాణంలోనే కనబడుతూ ఉంటుంది. మీరు తులసి కోటలో దీపారాధన చేసుకున్నప్పుడు తులసి మాతకి చుట్టూతా 5 ప్రదక్షిణాలు చేసుకోవడం, తులసి మాత దగ్గర ధూపం వేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే కార్తీక మాసంలో సోమవారం నాడు ఉపవాసం చేస్తే మిగతా రోజులు చేయలేకపోయినా కనీసం ప్రతి కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేస్తే ఆ మొత్తం కార్తీక మాసంలో చేసిన ఉపవాస ఫలితాన్ని కూడా మన ఖాతాలో వేస్తారు పరమాత్మ. అయితే కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. మీరు పాలు పళ్ళు తీసుకోవచ్చు. దానికి ఎటువంటి దోషము లేదు. పాలు పళ్ళు పచ్చి కూరగాయ ముక్కలు అలాగే మొలకెత్తిన పెసలు అలాంటివి ఉంటాయి కదా, మొలకెత్తిన విత్తనాలు లాంటివి అవి అయినా సరే పచ్చివి అవి తీసుకోవడంలో ఎటువంటి దోషం లేదు. అంటే ఉడికిన పదార్థం తినకూడదు, పచ్చిగా మాత్రం తీసుకోవచ్చు, ఏమీ దోషం లేదు. అయితే కార్తీక మాసంలో ఉపవాసం చేసి సాయంకాలం చుక్కను చూసి అక్కడ మళ్ళీ సాయంకాలం ప్రదోష సమయంలో దీపారాధన చేసి మళ్ళీ శివ పూజ చేసుకుని ఎవరైతే ఉపవాస దీక్ష విరమిస్తారో నక్తం అంటారనమాట దాన్ని. అలా నక్త పూజ చేస్తే పోయిన ఐశ్వర్యం అంతా కూడా తిరిగి వస్తుంది. సాక్షాత్తు మహాస్వామివారు చెప్పిన మాట. పోయిన ఐశ్వర్యం అంతా కూడా తిరిగి వస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఎవరికైనా సరే పట్టెడు అన్నం పెట్టినా, పేదవాళ్ళకి వస్త్రదానం కానీ లేకపోతే ఆహారాన్ని కానీ దానం చేస్తే, భోజనం పెడితే మనం ఏదైతే నష్టపోతామో వ్యాపారంలో కానీ లేకపోతే మనకి రావాల్సినటువంటి డబ్బులు ఎవరైనా ఇవ్వకపోయినా కానీ ఆర్థిక పరమైనటువంటి దేంట్లోనైనా సరే మనం బయటకు వచ్చేస్తాం. మీరు ఈ కార్తీక మాసంలో శివాలయంలో ఉన్నంతసేపు మీకు ఏ స్తోత్రాలు రాకపోయినా కాసేపు ప్రశాంతంగా దీపారాధన ఎదురుగుండగా కూర్చుని శివ పంచాక్షరి ఆడవాళ్ళైతే నమః శివాయ అని కానీ శివాయ నమః అని కానీ చదవాలంటే ఓంకారం చేర్చి చదవకూడదు అని చెప్పి శివ మహాపురాణంలో చెప్పారు. అలాగే అలా శివ పంచాక్షరి అంటే మగవాళ్ళు ఓం నమః శివాయ అని చెప్పి జపం చేసుకోవచ్చు. శివ పంచాక్షరిని తక్కువలో తక్కువ 108 సార్లు, 108 కంటే ఎక్కువ మీరు టైం పెట్టుకుని చదివితే కనుక 108 కంటే ఎక్కువ అవుతుంది. అలా చదువుకుంటే ఆ మహత్యం చెప్పలే. మీరు ఏది చదివినా చదవకపోయినా కార్తీక మాసంలో శివ పంచాక్షరి కనుక జపం చేయకపోతే ఫలితం రాదు అని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పుకున్నాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు అనమాట. అందుచేత ఖచ్చితంగా శివ పంచాక్షరి జపం చెయ్యండి, వదలద్దు. శివ పంచాక్షరిని పట్టుకోండి. నమః శివాయ అన్న దానికి ఎంతో అర్థం ఉంది, ఎంతో మహత్యం ఉంది. మన కర్మలు పోవాలన్నా, మన గ్రహదోషాలు పోవాలన్నా, మనకు ఉన్నటువంటి ఇతరత్ర బాధలు పోవాలన్నా, ఏది పోవాలన్నా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏ రోజును వదులుకోవద్దు. ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు శివ పంచాక్షరి జపం చేస్తే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే కాస్త ఆవుకి గ్రాసం తినిపించడం ఒకటి, ఆవు చుట్టూతా తిరగడం ఒకటి, నల్ల కుక్కకి రొట్టెలో ఏదో ఒకటి బిస్కెట్ రొట్టెలో ఏదో ఒకటి తినిపించడం ఒకటి, అది కూడా కార్తీక మాసంలో మీరు చేసే దాన ధర్మాల లెక్కలోనికే వస్తుంది. కాబట్టి కార్తీక మాసం చాలా విశేషమైనది. అందులో కూడా సోమవారం ఇంకా విశేషమైనది. 3వ సోమవారం పంచమితో కూడొస్తోంది. ఈ శుభ సమయంలో అంటే పొద్దున్న దీపారాధన చేయండి, ప్రదోష వేళ కూడా దీపారాధన చేయండి. ఖచ్చితంగా కార్తీక సోమవారం సాయంకాలం శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా మీరు దీపారాధన చేయండి. ఉసిరి దీపాలు కూడా మీరు వెలిగించుకోవచ్చు. శివాలయంలో అయితే ఇంట్లో కంటే కూడా శివాలయంలో ఉసిరి దీపాలు వెలిగించిన 360 ఒత్తులతో కానీ 720 ఒత్తులతో కానీ దీపాలు చేసిన అంటే 2 పెట్టుకున్నారనుకోండి 360 ఒత్తులు అవి 720 అవుతాయి కదా, అట్లా పెట్టుకున్నా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం. ఈ కార్తీక సోమవారం మీరు వదులుకుంటే ఇంకొక సోమవారం మాత్రమే ఉంటుంది, అప్పుడు కుదరచ్చు కుదరకపోవచ్చు. అందుచేత ఈ 3వ కార్తీక సోమవారాన్ని వదులుకోకుండా మీరు చక్కగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి, కొబ్బరికాయ కొట్టండి. మనం ఏ పూజ చేసినా ముందు గణపతి నుంచి ప్రారంభం
ప్రారంభిస్తాం కాబట్టి గణపతి పూజ చేసుకునే మీరు మిగతా పూజల్లోకి వెళ్ళండి. గణపతి పూజ అంటే మీరు పసుపు గణపతి చేసినా చేయకపోయినా మన ఇంట్లో గణపతి చిత్రపటం ఉంటుంది కాబట్టి గణపతి చిత్రపటానికి నమస్కారం చేసుకుని గరిక ఉంటే గరిక వేసి బిల్వదళాలు కూడా గణపతికి వేయొచ్చు. అలాగే శివార్చనలో కూడా మనం బిల్వదళాలు, ఉమ్మెత్త పువ్వులు, అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు ఉపయోగించడం సర్వశ్రేష్టం అనమాట. అంటే మిగతా రోజులలో చేసిన పూజల కంటే కూడా కార్తీక మాసంలో అందులో సోమవారం చేసే పూజలకి రెట్టింపు ఫలితం ఉంటుంది కాబట్టి ఈ సోమవారం చక్కగా ఇలా చేయండి ఉపవాస దీక్షతోటి. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా శుచి శుభ్రత ఉండాలి. ఉల్లి వెల్లుల్లి తినకూడదు, ఖచ్చితంగా మద్యం మాంసం జోలికి వెళ్ళకూడదు. అలాగే పొగ త్రాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు పొగ త్రాగడం పూర్తిగా మానేయండి. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు ఈ కార్తీక మాసం అంతా కూడా సంచరిస్తూ ఉంటారు. భక్తుల అనుగ్రహం కోసం తిరుగుతూ ఉంటారు. ప్రత్యేకించి కార్తీక మాసం సోమవారం చాలా విశేషమైనది కాబట్టి బ్రాహ్మణులకు మీకు తోచినంత దక్షిణ తాంబూలాలు ఇచ్చినా కూడా పరమేశ్వరుడు చాలా సంతృప్తి చెందుతాడు. మీకు తోచినంత ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనాలు మనం అందుకోవాలి. వాళ్ళ ఆశీర్వచనాలు మనకి భగవద్ ఆశీస్సులతో సమానం కాబట్టి మీకు తోచినంత దక్షిణ ఇవ్వడం, లేకపోతే ఏదో ఒకటి ఉసిరిక దానం కానీ దీపదానం కానీ మీరు ఏ దానం చేసినా దక్షిణతో కలిపి దానం చేయడం మాత్రం మర్చిపోవద్దు. అక్కడ మాత్రం మీరు డబ్బులకి వెనకడుగు వేశారా వెంటనే మీకు రావాల్సినటువంటి ఐశ్వర్యం ఆగిపోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకి దానం ఇవ్వండి. అది మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.